రైట్, ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మిగనూరు నియోజకవర్గం గొనిగండ్లో ఉన్న ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. ఎమ్మిగనూరులో ప్రస్తుతం జయప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ నుంచి. ఇక్కడ ఏ పార్టీ రావాలనుకుంటున్నారు, పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. గొనిగండ్ల ప్రజలు ఏమంటున్నారో చూద్దాం రండి. మాకు రాజశేఖర రెడ్డి పరిపాలనే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే రాజశేఖర పరిపాలన మళ్ళీ చూడాలంటే ఎవరు రావాలి? జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారి 5 ఏళ్ల పాలన ఎలా ఉంది? అసలు బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దండిగా ఉంది. చేసిన పని ఏముండదంటే ఏమి వీళ్ళు పెన్షన్ వచ్చి సంతోషపడుతున్నారు. ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి ఏమి ఇంతవరకు చేయలే. ఇప్పుడు వచ్చినాడు, వచ్చి ఏం చేస్తున్నాడు? రేపు ఎలక్షన్ వస్తాయి కదా, ఈ పెద్ద మనిషికి ఏం చేసినాడు? ఇది తెలుగుదేశం ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్లు తెలుగుదేశం నాయకుడు ఆయన ఏం చెప్తాడు? బ్రహ్మాండంగా చెప్పొద్దు, ఏం చెప్పొద్దు అతని. ఇప్పుడు ఒకరికి ఇప్పుడు వేసినాడు, ఇదే డబ్బులు ఇచ్చినాడు కదా. 5 సంవత్సరాల నుంచి ఇవ్వచ్చు కదా, 5 సంవత్సరాల నుంచి ఇవ్వచ్చు కదా. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 5 అంతలు చేయలేదా? 200 ఉండి 10 అంతలు చేయలేదా? 5 ఏళ్ళు తినలేదా? ఇదేదా పబ్లిక్ ఇచ్చే కదండి. ఎందుకు అది దురభాషలు ఇవి? ఎలక్షన్ ముందర ఇస్తే నీకు ముందు ఇచ్చినాడు 200 కాడ 10 సంవత్సరాలు 200 ఇచ్చిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇచ్చినాడు కదా. చంద్రబాబు ఉన్న గవర్నమెంట్ లో 30 రూపాయలు ఇచ్చే కదా. అప్పుడు అది పక్క పెట్టు, ఆ విషయం పక్క పెట్టు. ఇచ్చినాడా లేదా? 1000 ఇచ్చినాడా లేదా? ఏం కావాలా? ఆయన అన్ని కార్యక్రమాలు బాగా. 250 రూపాయలు ముందు ముట్టు ఉండే, ఇప్పుడు 1400 రూపాయలు ముందు ముట్టు ఉంది. రైతుకి గిట్టుబాటు అవుతుంది. రైతుకి సంబంధం లే. కేంద్రం రైతుకి చేయాల్సింది కేంద్రం చేయలే, అన్యాయం చేసినాడు. అది మనం ఒప్పుకుంటాం. రైతుకి ధరలు ఏమాత్రం లేదు. అది ఎవరు చేయాలి? అది కేంద్రం చేయాలి. కేంద్రం చాలా అన్యాయం చేసినాడు. రైతు ఇంటికాడ చూసుకో, ముందు బయట ఏం చెప్తావు? ఏం చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకటి చూడాలి, వేరే మార్పులు కోరాల. ఇప్పుడు అంగి వేసుకుంటావు, మార్పిస్తావు, మరి వేసుకుంటావు, మరి మార్చుతావు. అది ఎందుకోసము? మన శుభ్రం కావాలని. జగన్ వస్తే మాకు కొన్ని జరుగుతాయి. జగన్ గారికి అనుభవం లేదు. అనుభవం వాళ్ళ ఆయన కంటే ముందు ఎక్కువ అనుభవం ఉంది. వాళ్ళ ఆయన నుంచి ఉంది కదా. పుట్టినప్పుడు వాళ్ళ ఆయన రాజకీయమే, ఇప్పుడు రాజకీయం కాదు, కొత్త రాజకీయం కాదు. వాళ్ళ ఆయన చెడ్డి కట్టినప్పుడు నేర్పించినాడు వాళ్ళ ఆయన. ఇంకా వాళ్ళకి తెలుదా? ఇంకేం కావాలా? ఒకటి హత్యలు అయితే ఉండవు. తెలుగుదేశం గవర్నమెంట్ లో హత్యలు ఉండవు. హత్యలు అయితే ఉండవు. మన రాష్ట్రంలో హత్యలు ఉండవు. అది వస్తే కొద్ది జరగవచ్చు అంతే, ఖచ్చితం. ఇప్పుడు పత్తికొండ తాలూకాలోనా జరిగినాడు కే కృష్ణమూర్తి, తెలుగుదేశం కాంగ్రెస్? అది అది చెప్పాను, అతని సమాధానం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా అన్ని పనులు చేస్తారని గ్యారంటీ ఉందా? గ్యారంటీ నమ్మకంతోనే ఉండదు. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ ఇంతకుముందు చేసి మాకు నమ్మకం ఉంది. వాళ్ళు 5 ఏళ్ళు పాలు చేసింటే ఎవరికి ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంది పరిస్థితి. ఇప్పుడు మాకు ఈయన వచ్చినప్పుడు పంటలు లేవు, వర్షాలు రావడం లేదు, రైతులకి గిట్టుబాటు కావడం లేదు, ఒక రైతు బాగుపడిందే లేదు ఇంతవరకు. మన రాష్ట్ర బడ్జెట్ కూడా లోటు బడ్జెట్ లో ఉంది. మన లాస్ట్ బడ్జెట్ మనకు అవసరం లేనప్పుడు అప్పు తెచ్చుకున్న పని ఏముండదు. ఇప్పుడు హైదరాబాద్ పోతావు, నీకు హైదరాబాద్ ఇంట్లో వల్ల కార్లో పోతావు, హెలికాప్టర్లో పోతే ఎంత ఖర్చు? ఆ డబ్బులు ఎవరి మీద? మా మీద కదా పడేది. అది ఎవరు ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఢిల్లీ 10 కోట్లు ఖర్చు పెట్టే, అది ఎవరి డబ్బులు? మా డబ్బులే కదా. చెప్పండి, మరి ఎవరి దొడ్లు? వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నాడా? జగన్ 2000 ఇస్తాను చెప్పిన, మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే 2000 ఇస్తాను చెప్పిన. ఇప్పుడు ఆయన వలన మళ్ళీ ఇప్పుడు ఆయనకి మోసం జరిగినట్లే కదా. ఇప్పుడు 3 నెలలు వచ్చి చేసి 2000 రూపాయలు చేసే ఫలితం కాదు అది. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఫ్యూచర్లోన మనకు అనుకూలం ఒక పారి మార్చాలా, తెలుసా మనకు కూడా సమస్య ఏమనేది. అంతే కదా. ఇప్పుడు ఎప్పుడు ఒకటే అన్నం తినం కదా, చట్నీ తింటాము, దాంట్లోకి ఏదో రకరకాలు కావాలా. అది మారుస్తూ ఉంటే మనకు కూడా కొన్ని ఐడియాలు తెలుస్తుంది. అది ఇంపార్టెంట్. మార్పు కావాలా. జనాల్లో నువ్వు ఎవరన్నా అడుగు ఇదే చెప్తారు. కానీ బయట ఇప్పుడు మా ముసలి ఆయన ఉన్నాడు, రాత్రి పుట్టినప్పుడు తెలుగుదేశం ఉంటాడు, పొగల తెలుగుదేశం ఉంటాడు. ఇప్పుడు అందులోంచి నీకు చెప్తాడు, ఇంకేం చెప్తాడు? మేము తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు, మధ్య మామూలు పీపుల్. అది జగన్ వస్తే కొన్ని ప్రజలకి బాగుంటుంది ఉద్దేశం. ఇది చేసినాడు, వాళ్ళ నాన్న ముఖం చూసి జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నాడు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ అయితే కంపల్సరీ జగనే. అందుకని జగన్ గారు అనుకుంటున్నారు మీరు? జగన్ ఇచ్చిన పథకాలే కదా ఈయన ఇప్పుడు చేసింది కూడా. ఈయనేం సొంతం ముందుగా ఏమి ఉపయోగించలేదు కదా. ఫస్ట్ ఆయన అన్ని పథకాలన్నీ బయట పెట్టినాకనే ఆయన పథకాలు కాఫీని కొట్టి ఈయన ఇస్తున్నాడు చంద్రబాబు. సీఎం జగన్ అయితే బాగుంటుంది. చంద్రబాబు వద్దు. ఎలా అనిపించింది ఈయన పరిపాలన? చంద్రబాబు ఈయన పరిపాలన కరువు కాటకాలుగా అనిపించింది.
రైతులకు అనేది ఏం లేదు. రైతుల రుణమాఫీ అనేది ఏం లేదు. ఎవరు రావాలనుకుంటున్నారు మరి? జగన్ రావాలని ఏం చేస్తాడనుకుంటున్నారు? నవరత్నాలు చేయాలనుకున్నాడు. ఇక్కడ ఎలా ఉంది స్థానిక ఎమ్మెల్యే పరిపాలన? ఎమ్మెల్యే పరిపాలన కానీ అంతంత ఉంది. సార్ మీరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ దేనికి, ఎందుకు, ఏం చేస్తారు? అన్ని అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్పి సీఎం అయినాడు. ఎవరు? రుణమాఫీ చేస్తానని చెప్పా చంద్రబాబు. విద్యార్థులకి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పా. నిరుద్యోగ వృత్తి ఇస్తాననే ఇప్పుడు ఇస్తున్నాడు. అన్నీ 5 ఏళ్ల కింద చెప్పేది ఇప్పుడు అమలు చేస్తున్నాడు. మరి ఇంకా ఆయన బాగుంటుంది. నువ్వే చెప్పు, నన్ను అడిగినా. నిరుద్యోగులు పెంచారు కదా ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు పెంచి ఏం చేస్తాడు? ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందని చెప్పి పెంచినాడు. మరి అదే ఆ రోజు చేయొచ్చు కదా. ఈయనకి ఫండ్స్ లేవని తెలుసు. అమరావతికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. మరి మానాడు ఖర్చు పెట్టాల్సిన పని ఏమొచ్చింది? మరి అమరావతి ఇంతవరకు ఇది కానిక లేదు. మరి ఎవరైతే బాగుంటుందో నువ్వే చెప్పు. మరి దానికి ఆయన చెప్పినటువంటి అమలు చేయడం లేదా? జగన్ ఇప్పుడు చెప్తుంటే ఈయన అమలు చేస్తున్నాడు. మరి ఇంతవరకు 2000 పెంచిన ఫస్ట్ ఇయచ్చు. మరి సేమ్ డిటో ఇంకా ఆయన అంటున్నాడు, ఈయన అమలు చేస్తున్నాడు. జగన్ రావాలి. మరి ఆయన ఒకసారి చూడాలి. జగన్ చూడాలి. అవకాశం ఇవ్వాలి ఆయనకు ఒకసారి. అందరికి ఒకటేసారి ఇచ్చేట్లా ఒక్కోసారి ఒకరికి ఇవ్వాలి కదా ఛాన్స్. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మన రాష్ట్రం? మాకైతే కొత్తగా జనసేన రావాలని ఉంది. యూత్కి పవన్ కళ్యాణ్ గారు వస్తే చూడాలని. ఆయనది కూడా రాజకీయం కొత్తగా కదా, చూడాలని. ఆయన కానీ జగన్ కానీ రావాలని ఉంది. ఎలా అనిపించింది చంద్రబాబు గారి పరిపాలన? ఆయనది కూడా బాగుంది. చంద్రబాబు పరిపాలన కూడా బాగుంది. అన్ని బాగున్నాయి. ఆయన కూడా ఏమంటే రాజకీయం అన్న కొత్తగా ఉంటుందేమో చూడాలని ఆసక్తిగా కొత్తగా. చంద్రబాబు గారు పనులు జరుగుతున్నాయి కదా, అంతే. పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆయనే రావాలా. 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? ఏమి నచ్చింది మీకు చంద్రబాబు పరిపాలన? అంటే ఇప్పుడు పోలవరం డ్యామ్ కానీ, ఇప్పుడు రూమ్లు కానీ, అంటే అది మహిళా లోన్లు కానీ, ఇలాంటివన్నీ కొన్ని బాగున్నాయి. ఈ 5 ఏళ్ల పరిపాలన నిరుద్యోగ వృత్తి అంటే ఎటువంటి స్పందన లేదు. నిరుద్యోగ వృత్తి పెంచారు, ఇంతవరకు మనకు దానికి రాలేదు. నిరుద్యోగ వృత్తి వల్ల నిరుద్యోగులు ఇంత నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. ఇది పెంచి లాభం వాళ్ళ ఉద్యోగులు ప్రైవేట్గా ఏదైనా వర్గీకరణ చేసి వాళ్ళకి ఏదో ఒకటి ఫ్యాక్టరీలో ఒక కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా కానీ జాబ్ ఇస్తే వాళ్ళకి ఒక ఫ్యామిలీకి పనికి వస్తుంది. ఇది ఒక 3000 2000 ఇచ్చి వాళ్ళకి ఇంత ఇది సోమరిపోతుగా తయారైపోతుంది. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఏం చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చేదానికన్నా ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్గా వాళ్ళకి ఉపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. ఎవరు రావాలంటారు ముఖ్యమంత్రిగా? ఏముందంటే సీఎంగా ఇప్పటి వరకు అయితే ఏం చేసింది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసింది అయితే ఏం ఒరిగింది ఏం కనబడలేదు. కావాలి ఆల్టర్నేట్గా జగన్ వైఎస్ అనేది అనుకున్నారు. కాబట్టి జగన్ వచ్చింటే బాగలేదు. స్థానికంగా ఎమ్మెల్యే నాగేశ్వరరెడ్డి ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. ఆయన కూడా కానీ ఆయన కూడా పరివర్తన ఆయన వస్తే ఓకే, నో ప్రాబ్లం, ఎటువంటిది లేదు. ఆయన నాగేశ్వరరెడ్డి కూడా ఓకే. పైన మాత్రం జగన్ మాత్రమే, టీడీపీ వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే బాగుంటుంది అనుకుంటున్నా. చూడాలనుకుంటున్నారు. అవును. ఏం చేస్తారనుకుంటున్నారు జగన్ వస్తే? ఇచ్చిన పనులు ఖచ్చితంగా తొందరగా అమలు అవుతాయి. సంతకాలు పెట్టిన వెంటనే అమలు అవుతాయి. నమ్మకం ఉంది మాకైతే. నమ్మకం ఉంది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది 5 ఏళ్ళు? చంద్రబాబు పరిపాలన అయితే ఇప్పుడు వరకు అయితే మోసం అయితే చేసినాడు. మోసం చేశాడు ఎవరిని? డిఎస్సి రాష్ట్రాలకు మోసం చేసినాడు. నిరుద్యోగులకు మోసం చేసినాడు. ఇవ్వలేదు. తక్కువ జాబ్స్ ఇచ్చినాడు. జాబ్స్ ఉన్నా కూడా కొన్ని ఇచ్చినాడు అనమాట. 20,000 జాబ్స్ ఉంటే 7,000 జాబ్స్ ఇచ్చినాడు మొన్న. అది మోసమే. నిరుద్యోగ వృత్తి అందిస్తున్నాడు కదా. నిరుద్యోగ వృత్తి పదవి అయిపోయేటప్పుడు ఇవ్వడం గొప్పతనం కాదు. పెంచేటప్పుడు 1000-2000 చేశారు. ఇప్పుడు 2 నెలలు ఉంటే ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు 4 నెలలు మనకి బాగా పడినట్టే కదా. 4 సంవత్సరాలు బాగా పడినట్టే కదా. ఇప్పుడు ఆ పదవి అయిపోయి ముందర 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, లాభం ఏముంది? అదే ఫస్ట్ నుంచి ఇచ్చింటే బాగుండేది కదా. ఫస్ట్ నుంచి ఇవ్వలేదు కదా. ఉపయోగం లేదు. ఇప్పుడు పెట్టినాడు కదా. మాకైతే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. రైతులకైతే ఏం లేదు చంద్రబాబు పరిపాలన. రేట్లు లేవు, ఏం లేవు. మందు రేట్లు పెరిగినాయి కానీ రైతులకి మామూలు రేట్లు ఏం లేవు అసలు. రుణమాఫీ చేసినారు కానీ ఇంతవరకు అయిన వాళ్ళకి అయింది కానీ మిగతా వాళ్ళకి అసలు అయ్యలేదు. అసలు తిరిగిన బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు అంతే. ఒక 5 ఏళ్ళు ప్రజలు కానీ చూడాలి, జగన్ కూడా చూడాలి, ఒక 5 ఏళ్ళు చూడాలి అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చినాడు కానీ ఇంతకుముందు కూడా పార్టీ పెట్టినారు కానీ చెప్పనీకి రాదు వాళ్ళది. కానీ చూడండి, జగన్ చూడాలి ఒకసారి. జగన్
జగన్ చూడండి ఒకసారి చూస్తే తెలుస్తుంది ఏమనేది. ఏముంది సార్, ఇప్పుడైతే పరిపాలన ఎలా రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అది రైతులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంఆర్ ఆఫీస్ అంటారు, ఎండి ఆఫీస్ అంటారు, వాళ్ళు ఒక తిప్పుకొని చుక్కల భూములు అంటున్నారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వంకి ఎట్లా ఓట్లేస్తారు? ఎప్పుడైనా నిరీక్షణ చేస్తారు కదా. ఏదో కొత్తదిగా రావాలని పథకాలు అన్నీ ఫెయిల్ అయినాయి కదా. ఏం చేస్తున్నారు? అంత ఆఫీసర్లే దోచుకుంటున్నారు. ప్రజలకు ఏం చేస్తున్నారు? ప్రజల దాకా రావట్లేదు. ఆడొస్తే ఎక్కడ వస్తుంది? ప్రజలు ఎక్కడ న్యాయం ఉంది? అంత అన్యాయం జరుగుతుంది ప్రజలకు. మరి ఏమనుకుంటున్నారు మీరు? మార్పు కోరుకుంటున్నారు? మార్పు కోరుకుంటే బాగుంటుంది. కొంచెం చైతన్యం రావాలి. యూత్లు ఎక్కువ ఉన్నారు. అందరూ చూసినారు. మేమైతే కొత్తగా అనుకోండి, పెద్దలు అందరూ చూసినారు. అప్పుడు చూస్తున్నారు, ఎన్టీఆర్ చూసినారు, అందరూ చూసినారు. ఇప్పుడు పరిస్థితి వల్ల జనరేషన్లో జగనే రావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ సేవ చేస్తారని ఆశ ఉంది రైతులకు. ఆయనకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. మరి అది ఇంకా దేవుని నిర్ణయం. అది పవన్ వస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. దట్స్ ద ఫీలింగ్. ఏంటంటే ఇంతవరకు వీళ్ళు చేసిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటూ ఏమీ లేదు. చేశాడు కానీ ఐటీ తెచ్చాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో జనాల్ని క్యాచ్ చేసి నిరుద్యోగ భృతి పెట్టాడు. ఇప్పుడు వికలాంగులకి లాస్ట్ మూమెంట్లో ఇవ్వడం వేస్ట్. అది ఇంకా 2 months ఎలక్షన్ ఉన్నప్పుడు బిఫోర్ ఇవ్వడము వేస్ట్. అది ఈ 5 yearsలో ఏం చేసి ఒరిగిందేం లేదు. ఆయన ఉండడం వల్ల దెర్ ఈజ్ నో ఫ్లడ్స్. వరదలు ఉండదు, వాన ఉండదు, ఏమీ ఉండదు. అది సంథింగ్ ఈజ్ గ్రేట్. వయసు ఉన్నంత వరకు అంటే దట్స్ అన్ ఐరన్ లెగ్. దట్స్ థింగ్. అంటే ఆయన ఉంటే ఎప్పుడు వర్షం రాదు. అది కామన్ థింగ్. రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ ఉన్నంతసేపు 2003-04 పీరియడ్ నుంచి 2009 వరకు ఎక్సలెంట్గా ఉన్నది. కానీ అది ఏ సంథింగ్ జరిగిందో కానీ ఫ్లడ్స్లో వెళ్ళిపోయాడు వైఎస్. కానీ వాళ్ళ నాన్న అడ్డం పేరు పెట్టుకొని ఆయన 1 లక్ష కోట్లు సంపాదించాడు జగన్. మార్పు రావాలంటే నాకు తెలిసి ఐ హ్యావ్ టు రైట్ టు ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్. దట్స్ మై చాయిస్. ఏ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు వస్తే కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే 200 ఉన్న పింఛను 1000 రూపాయలు చేసినాడు. 1000 పోయి కాసి ఇప్పుడు 2000 అయింది. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి జరిగింది ఒక చంద్రబాబు నాయుడు గురించి జరిగినది. అప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కానీ రోడ్ల అభివృద్ధి జరగలేదు ఇంతవరకు. ఆదరణ పథకం ఇప్పుడేమి వేరే పార్టీకి ఇవ్వడం లేదా? అన్ని పార్టీలకి అందుతుంది కదా ఆదరణ పథకం. ఈరోజు 3 కోట్ల వరకు జరిగింది మా ఊర్లో కులుమాల. ఎందుకంటే నీళ్లు తాగడానికి లేకుంటే నీళ్ళ ట్యాంకులు కట్టించి ట్యాంకర్లతో తోలిచ్చి సప్లై చేసి వాళ్ళ దగ ఆర్పించినాడు ఎమ్మెల్యే జయనాయస్ రెడ్డి. అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తున్నాడు. పెళ్లిళ్ళకి కానుక వస్తుంది. ఎస్సీలకి 40,000 వస్తుంది, బీసీకి 30,000 వస్తుంది, మైనార్టీకి 50,000 రూపాయలు వస్తుంది. ఏదన్నా ఆపుతుంటే కానీ సీఎం ఫండ్ పెడితే కానీ హాస్పిటల్కి మాకు 1 లక్ష రూపాయలు ఖర్చు అయిందంటే సీఎం ఫండ్ పెట్టినామంటే 70,000 రూపాయలు వచ్చింది. ఆయనంతా సీఎం ఫండ్కి పెట్టిన దానికి. అందుకోసమే బీద వాళ్ళకి ఎంత అభివృద్ధి అయిందనుకుంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 70,000 రూపాయలు సీఎం ఫండ్ వచ్చింది. సీసీ రోడ్లు 10 ఏళ్ల నుంచి గుంతలు పడిపోయిండే. ఈరోజు ఆయనతో చంద్రబాబు నాయుడు ఉండేదానికి ఈ పొద్దు కార్లు కానీ జీపులు కానీ అన్ని అభివృద్ధికి జరిగింది. రోడ్లు జరిగింది. ఇప్పుడు కర్నూలు రోడ్డు మెయిన్ రోడ్డు బాగున్నా ఆదోని వరకు కర్నూలుకి రోడ్డే బాగాలేదు. ఈరోజు ఆయనతో వచ్చినానికి బ్రిడ్జిలు వేసి మోటార్లు వేసి అంతా వేసి అభివృద్ధి చెందింది కాబట్టి బండ్లు బాగానే పోతుండే. ఇప్పటికి జగన్ అంటే కొత్తగా ఇంకా కాలే కదా. అట్లా ఆమె ఈయనకే ఏముంది? ఆమె మీయడం లేదు కదా. అప్పుడు కానీ ఏం ఆమె ఇచ్చా పోయిన ఎలక్షన్లో కానీ? నేను రుణమాఫీ చేస్తానులే ఇవి చేస్తానులే అని కాసి ఆమె ఇచ్చాను. ఏమన్నా ఇయ్యలే కదా ఆమె. జగన్ పథకాన్ని చూసి చంద్రబాబు పెన్షన్ ఎట్లా చేస్తాడు? ఫస్ట్ ఆయన పెట్టిన పింఛను రామారావు పాలన 30 రూపాయలు పింఛన్ పెట్టిండే. 30 పోయి కాసి 70 రూపాయలు అయినాక రాజశేఖర రెడ్డి వచ్చినాక 200 చేశా. 200 చేసినాక చంద్రబాబు వచ్చినాక 1000 రూపాయలు చేశారు. 200 ఉండేది 1000 రూపాయలు చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కొద్ది ముంచారే 2000 పింఛన్లు చేశా. వికలాంగులకు 3000 చేశా. చేతులు లేని వాళ్ళకి 10,000 రూపాయలు చేసినాడు. మరి వికలాంగు 10,000 రూపాయలు చేసినాడంటే 3,000 రూపాయలు ఎలక్షన్ ముందు చేస్తున్నాడు కదా. మరి ఎలక్షన్ చేస్తున్నాడు అంటే ఇంకా అభివృద్ధి ఐరన్ ఫ్యాక్టరీ లేకుండా మరి కడపల జగన్ తెచ్చానా రాజశేఖర రెడ్డి తెచ్చాను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐరన్ ఫ్యాక్టరీ పొద్దు కడపకు వచ్చేసింది. ఇట్లా ఫ్యాక్టరీలు అన్నీ అభివృద్ధి అవుతుంది. ఈడ టోల్గేట్ పడుతుంది, ఓరకల్లు కాడ విమానాశ్రయం పడుతుంది. ఇవల్ల వచ్చిన అప్పుడు ఇప్పుడు ఆయనతో అవి అన్ని సక్సెస్లు అయిందంటే కొన్ని జాబులు కొంతవరకు దాంట్లో చేరుకొని కొంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు బతుకుతుండరు. స్కాలర్షిప్లు పడతాయి వాళ్ళకి కానీ అందులో చంద్రబాబు నాయుడు అది ఒక్కసారి వస్తే బాగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్టరీలు ఇంకా పిల్లలకు తెలియదు, ఇంకా చదువుకునే పిల్లలకు తెలియదు అక్కడ ఫ్యాక్టరీలు వచ్చినది. లోకేష్ బాబు కానీ కొన్ని కోట్ల బిజినెస్ పెట్టి ఫ్యాక్టరీ తెచ్చినాడు. ఆ ఫ్యాక్టరీలో ఎంత లేదంటే 30,000 40,000 జనాలు బతుకుతారు. ఇప్పుడు ఐరన్ ఫ్యాక్టరీ ఉంది, 50,000 జనం బతుకుతుంది. ఫ్యాక్టరీ సక్సెస్ అయిందంటే ఇప్పుడు చంద్రబాబు రావాలా వస్తే. ఎందుకంటే ఇప్పుడు సగం పనుల ఉంది కాబట్టి కొద్దిగా అభివృద్ధి పొందుతుంది. ఇప్పుడు ఇంతవరకు గోనెండ్ల మండలం కరువు మండలం కాలే.
ఆయనతో జయనాథ్ రెడ్డి ఉండేదానికి కరువు మండలం అసెంబ్లీలో కొట్లాడి ఆ కరువు మండలం తెచ్చినాడు గోనేళ్ల మండలంకి. అసలు గోనేళ్ల మండలంకి ఎప్పుడన్నా కరువు మండలం అనుకునేటిమే రాలే. నీళ్లు లేని క్షణంలో కానీ తాగనీకే ఉస్పే డ్యామ్ నీళ్ళు తాగనీకే నీళ్ళు ఇడిపించినాడు, చెక్ డ్యాములు నింపినాడు, కాలువలకు నీళ్ళు ఇడిపించినాడు. ఇప్పుడు మరి నీళ్లు చెరువులకు ఇడిచినారు. ఈరోజు స్టార్ట్ అయింది. ఈ వల్ల ప్రభుత్వం ఉండేదానికే ఇదో వచ్చింది. వర్షాలు తక్కువ ఉన్నా నీళ్లు తాగనీకే సక్రమంగా అందినాయి మాకు కొంతవరకు. వర్షాలు పైన లేనప్పుడు మనం ఏం చేస్తాము చెప్పు? ఏం ఆధార పథకం ఒక్క పాటోడే తీసుకుంటున్నాడా? ప్రతి పాటోడు తీసుకుంటున్నాడు కదా. వాషింగ్ మిషన్లు అయితేనేమి, ఇస్త్రిపేటలు అయితేనేమి, ఇస్త్రిపేటలు రాకుంటే 10,000 రూపాయలు చెక్కులు ఇచ్చినారు. ముసలోళ్ళకి ఏమైంది? ఈరోజు 3,000 రూపాయల నుంచి 2,000 వచ్చిన దానికి పింఛన హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళు కొంతవరకు. ఏం తక్కువ ఉంది వాళ్ళకి కానీ? ఇప్పుడు ఒక తల్లిదండ్రులు భోజనం పెట్టడం లేదు, కొంతమంది బయటకు దొబ్బేస్తున్నారు. అటువంటి వాళ్ళు కానీ ఈరోజు కొంచెం సక్రమంగా తింటారు కొంతవరకు భోజనం. ముసలోళ్ళు కానీ ఉంటారు. ఇంతవరకు 10,000 రూపాయలు పొదుపు లక్ష్మీలకు ఇచ్చినారు. 10,000 రూపాయలు అయిపోయినాయి. ఇప్పుడు పశువు కుంకుమ కింద కలిసి 10,000 రూపాయలు శాంక్షన్ చేసినాడు. వాళ్ళైనా పొదుపు లక్ష్మిలో ఒక్కొక్క మహిళ 20,000 తిన్నట్లే కదా ఈ రోజైనా కానీ. ఇంకా ఒక్కటి లేదనకుండా రుణమాఫీ సగం పోయింది, సగం పోయలేదు. 1,00,000 చెప్పినాడు, లేదనేది లేదు. పోయిన వాళ్ళకి 50,000 పోయింది, 40,000 పోయింది, 60,000 పోయింది పోయిన వాళ్ళ. ఇంకా కొంతమంది పోలేదు. అదొక్కటి అయిపోయిందంటే, క్లోజ్ అయిందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే నెగ్గుతాడు. జయనాథ్ రెడ్డి ఎప్పటికైనా అందుబాటులోనే ఉంటున్నాడు. ఏ దానికైనా కానీ ముందంజనలో ఉన్నాడు. ఎవరు తిరగలే. ఎంతోమందిని ఎమ్మెల్యేలు చూస్తే లేదనేది లేదు. ప్రతి గ్రామంకి వచ్చి సర్వే చేసుకొని ఏది బాధలు ఉన్నాయి, మీకు ఏం కష్టం ఉందని కలిసి సర్వే చేసి తిరుగుతున్నాడు. కాబట్టి జయనాథ్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది. ఎమ్మెనూరు తాలూకా కానీ జయనాథ్ రెడ్డే గెలిచాల. అట్లయితేనే బాగుంటుంది అభివృద్ధి. ఇంతవరకు ఎంత వరకు నడిచింది జయనాథ్ రెడ్డిది? ఇది ఎమ్మెనూరు ఎట్లుండే ఒకప్పుట్లా. ఈరోజు హైవే సిటీ ఉన్నట్లా ఉంది. గాడ్డలు అవి ఎలా చేసి అదొక్కటే కాదు, పల్లెలలో చూడి సీసీ రోడ్లు లేనివి కానీ సీసీ రోడ్లు డ్రైనేజీలు వేసి బాగా చేసినాడు. అందుబాటులో ఉన్నాడు. జయనాథ్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.